అయోధ్యను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని యూపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం అంటున్నాయి. అన్నట్టుగానే అక్కడ ఏర్పాట్లు అదే రేంజ్లో కొనసాగుతున్నాయి. అంటే అయోధ్య రామయ్యకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే ప్రణాళిక ఏమైనా నడుస్తోందా? అదే నిజమైతే అందుకు గ్రౌండ్స్ ఉండాలి కదా. గ్రౌండ్స్ అంటే రాముడికి అంతర్జాతీయ స్థాయి ఆమోదం రావడానికి తగిన ఆధారాలే కదా. ఇంకో రకంగా చెప్పాలంటే రాముడికి భారత్లోనే కాదు ప్రపంచమంతటా ఫాలోయింగ్ ఉందని చెప్పడం, ఉండేది అని చూపించడం అన్నమాట. మరి రాముడికి అంత బ్యాక్గ్రౌండ్ ఉందా? రాముడికి ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేవు. భారతదేశం అంతటా రాముడికి గుళ్ళు గోపురాలు ఉన్నాయి. దేశంలో ఎక్కడ చూసినా రామభక్తులు కనిపిస్తారు. రాముడికి ప్రియభక్తుడైన ఆంజనేయుడికి గుడి లేని ఊరంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. రాముడికైనా రాముడి భక్తులకైనా అలాంటి ఫాలోయింగ్ భారత్లో బ్రహ్మాండంగా కనిపిస్తుంది. తెలుగునాట రామయ్య, రామన్న, రాముడు, రమేష్, రామారావు, రామచంద్రన్ లాంటి పేర్లు దండిగా కనిపిస్తాయి. అలాగే తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో రామచంద్రన్, రామన్ ఇలా కనిపిస్తారు. బీహార్కు వెళ్తే రామ్ ప్రసాద్, రామనాథ్ వంటి పేర్లు, రాజస్థాన్, హర్యానా వంటి చోట్ల రామ్ సింగులు ఇలా దేశంలో ఎక్కడ చూసినా రాముడి పేరు లేకుండా మనుషులు కనిపించరు అంటే అతిశయోక్తి కాదు. ఆయా పేర్లన్నీ రాముడి మీద తమకున్న ప్రేమను చాటుకోవడానికి ఆయన భక్తులు పెట్టుకున్న పేర్లు. మరి రాముడికి అంతటి ఫాలోయింగ్ భారత్లో ఉంది కాబట్టి అయోధ్యలో రాముడి గుడి కట్టడం, రామాయణ కాలాన్ని గుర్తు చేసుకోవడం వంటివి బాగుంటాయి. మరి అయోధ్యను కేవలం భారత్కు మాత్రమే పరిమితమైన నగరంగా కాషాయ దళం భావిస్తోందా? కానీ కాదు. కాషాయ దళానికి అంతకు మించిన ప్రోగ్రామే ఉందంటున్నారు కమలనాథులు, కాషాయ దండు నేతలు. అయోధ్యను అంతర్జాతీయ నగరంగా రూపొందించడం వెనుక చాలా పెద్ద కసరత్తే జరిగిందని చారిత్రక నిపుణులు భావిస్తున్నారు. అయోధ్యను ప్రపంచానికే సెంటర్ పాయింట్ గా ఉండే మహానగరంగా తీర్చిదిద్దాలని బాహాటంగానే చెబుతున్నారు. మరి అందుకోసం కావాల్సింది ఏంటి? అంతర్జాతీయంగా కూడా మన రాముడికి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. కాదు నిరూపించాలి. రాముడికి ఫాలోయింగ్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఒకప్పుడైనా ఉండేదని చెప్పగలగాలి. మరి ఆ ప్రయత్నం కూడా నడుస్తుందా? ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా రాముడి ఆనవాళ్లు చాలా దేశాల్లో కనిపించాయి. రాముడి పేరిట నగరాలు, రావణుడి పేరిట నగరాలు, నదులు, సరస్సులు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. మోడీ ప్రధాని అయ్యాక, మరి ముఖ్యంగా కోవిడ్ తర్వాత ప్రపంచంలో భారతదేశ ప్రాధాన్యత ఊహించనంతగా పెరిగిపోయింది. ప్రాచీన భారతం ప్రపంచానికి ఎలాంటి విజ్ఞానాన్ని అందించిందో అలాంటి పాత్రే కోవిడ్ తర్వాత పోషిస్తున్నట్టు ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ప్రపంచ మేధావులంతా చెబుతున్నారు. యుగయుగాలుగా భారతదేశంలో పరిఢవిల్లుతున్న సనాతన ధర్మం కేవలం ఈ ఒక్క జంబూద్వీపానికే పరిమితం కాలేదని, జంబూద్వీపాన్ని దాటుకుని అనేక సుదూర ఖండాలకు వ్యాపించిందని, అక్కడికి కూడా సనాతన ధర్మాన్ని బదిలీ చేసి ఆటవిక జాతుల్లో నాగరికతను నింపిందని అనేక రుజువులున్నాయి. ఆ రుజువులు రాముడి పేర్ల ద్వారా, రాముడి విగ్రహాలు, చెక్కడాల ద్వారా క్లియర్ గా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. రాముడి ఆనవాళ్లు ఎక్కడెక్కడున్నాయి? ఆయన్ని భారతీయులు ఫాలో అవడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ప్రపంచంలోని చాలా దేశాల్లో రాముణ్ణి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా? అలాంటి ప్రాచీన రామ కథతో ప్రపంచానికి ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు విడమర్చి చెప్పే ప్రయత్నం జరుగుతోందా? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలన్నింటిలోకి రామావతారానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2000 సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు. విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40,000 ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలజికల్ నిపుణులు ధృవీకరించారు. అది అచ్చం సగం నరుడు, మరో సగం మృగంగా ఉందని, అది నరసింహావతారాన్ని సూచించేదే అని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈజిప్ట్లోనైతే రాముడు, రావణుడు, సీతా కార్వింగ్స్ తో పాటు పట్టణాల పేర్లు కూడా రామాయణ పాత్రలతో పోలి ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పాల్గొన్న భారత సైనిక దళాలు వెనక్కి తిరిగి వస్తుండగా ఈజిప్టు, లిబియా, ఇరాన్, ఇరాక్ వంటి ప్రాంతాల్లో రామాయణం నాటి కార్వింగ్స్, టెంపుల్స్ కనిపించాయట. పాతకాలంలో అచ్చంగా రాముణ్ణి పోలిన విగ్రహం ఇరాక్లోని కుర్దిస్తాన్లో కనిపించిందట. ఇరాక్లోని రన్యా అనే సిటీ, ఆ పక్కనే గిర్దీదేమా అనే కొండ మీద అతి ప్రాచీన దేవాలయం కనిపించిందట. అంతేకాదు అక్కడున్న ఇతర మరికొన్ని కొండ ప్రాంతాల్లో ప్రాచీన మానవుల అస్థికలు, మృత కళేబారాల ఆనవాళ్లు కనిపించాయట. అవన్నింటినీ లెక్కిస్తే అవి దాదాపు 250 మందికి చెందినవని నిర్ధారించారు.
ఈ కార్వింగ్ను చూస్తే రాముడు, ఆయన ముందు హనుమంతుడేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ విషయం హైలైట్ కావడంతో అప్పటి డెన్మార్క్ దేశానికి చెందిన ఒక ఆర్కియాలజీ నిపుణుల బృందం ఆ కార్వింగ్స్ గురించి లోతైన అధ్యయనం చేసింది. 1957 నుంచి 59 మధ్య డానిష్ ఆర్కియాలజికల్ టీం ఇరాక్ దేశ అనుమతితో అక్కడి టీంతో కలిసి స్టడీ చేసింది. దీంతో ఆ విగ్రహాలకు అతి ప్రాచీన భారతీయ సనాతన ధర్మానికి చెందినవేనని నిర్ధారణ జరిగింది. అక్కడ కనిపించిన రాముడు, సీత, లక్ష్మణుడు వంటి ఆనవాళ్లను బట్టి వారు రామాయణ ఇతిహాసాన్ని తమ సంస్కృతిగా భావించేవారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈజిప్ట్ అనే పేరు అజపతి అనే శబ్దానికి భ్రష్టరూపంగా భాషావేత్తలు భావిస్తున్నారు. రాముని పూర్వీకుల్లో అజపతి అనే రాజు ఉండేవాడని, ఆయనకు గుర్తుగానే ఈజిప్టుకు ఆ పేరు పెట్టారని నిర్ధారించారు. అంతేకాకుండా ఈజిప్ట్ రాజుల్లో రామసెస్ I, రామసెస్ II, రామసెస్ వంటి పేర్లు గల పూర్వరాజులు ఉండేవారని అక్కడి ప్రాచీన చరిత్రలో నమోదై ఉంది. రామో ఈసెస్ అంటే రాముడు అనే దేవుడు అని వివరణ ఇస్తున్నారు భాషావేత్తలు. కాబట్టి రాముణ్ణి ఆనాటి కాలంలోనే వారు దేవుడుగా గుర్తించి కొలిచినట్టు అర్థం చేసుకోవచ్చు. యూరప్లోని ఇటలీ వంటి మరిన్ని దేశాల్లో ప్రాచీన రాముడికి సంబంధించిన బలమైన ఆనవాళ్లు కనిపించాయి. ఇటలీ క్యాపిటల్ సిటీ అయిన రోమ్ రాముడి పేరేనని భారతీయ సంస్కృత పండితులు ఏనాడో నిర్ధారించారు. డెన్మార్క్ ఆర్కియాలజికల్ టీం పేర్కొన్న కాలాన్ని బట్టి అది ఖచ్చితంగా రాముడి పేరేనని అనేక గ్రంథాల్లోనూ పేర్కొన్నారు. రోమ్ను ఇప్పుడు ROMEగా రాస్తున్నా గతంలో ROMAగా పేర్కొనేవారట. అలాగే ఉచ్చారణ కూడా రామా అనే చెప్పేవారట. ఇటలీ భాష రూల్స్ ప్రకారం ఓ అక్షరాన్ని ఆ అని అనేక సందర్భాల్లో ఇప్పటికీ ఉచ్చరిస్తుంటారు భాషావేత్తలు. ఆ విధంగా రోమ్ అనేది రామా అనే పేరే అంటున్నారు. సంస్కృతాన్ని ఇండో యూరోపియన్ భాషలన్నింటికీ తల్లిగా మనవాళ్లే కాదు, పాశ్చాత్య మేధావులు కూడా ఎప్పుడో తేల్చేసిన తరిమెల రాముడి ఆనవాళ్లు ఎక్కడిదాకా వ్యాపించాయో అర్థం చేసుకోవాలంటున్నారు. రోమ్ నగరం రాముడి పేరు మీదనే నిర్మించారు అనడానికి మరో బలమైన ఆధారాన్ని ఆర్కియాలజిస్టులు నిర్ధారించారు. క్రీస్తు పుట్టకముందు 753 సంవత్సరంలో రోమ్ నగరానికి బొడ్రాయి వేశారట. క్రీస్తు జన్మించిన 2000 ఏళ్లను కూడా కలుపుకుంటే 2753 ఏళ్ల క్రితం ఏప్రిల్ 21న రోమ్ నగరానికి ఫౌండేషన్ వేసినట్లు రోమన్ క్యాలెండర్లు పేర్కొంటున్నాయి. ఆ సంవత్సరం ఏప్రిల్ 21న శ్రీరామనవమి జరిగిందని పండితులు చెబుతున్నారు. రాముడు జన్మించిన దానికి గుర్తుగానే రోమ్ నగరానికి బొడ్రాయి వేశారు అనడానికి ఇంతకన్నా నిర్ధారణ ఏం కావాలి అని అడుగుతున్నారు భాషావేత్తలు. అంతేకాదు డానిష్ ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో రామాయణ కాలాన్ని పౌలిన పాత ఇళ్లు, వాటి గోడలపై రామాయణ పాత్రలు కనిపించాయట. రోమ్ రాముడి పేరు అనుకుంటే ఖచ్చితంగా దానికి ఆపోజిట్లో రవెన్నా అనే పేరుతో ఇంకో నగరం కూడా ఉందట. రవెన్నా అనేది రావణుడి పేరుగా గ్రహించడానికి పెద్ద తెలివితేటలు కావాలా? రాముడి ఖ్యాతి అక్కడికే పరిమితం కాలేదు. రష్యా సమీపాన మంగోలియాలో రామాయణ కాలానికి సంబంధించిన చరిత్ర కనిపిస్తుంది. వోల్గా అనే విలేజ్లో విష్ణుమూర్తి భారీ విగ్రహం కనిపించింది. రష్యాను రూస్గా, రూసీగాను కొంతకాలం క్రితం వరకు సంబోధించారు. రూస్ అంటే ఋషులు ఉండే ప్రాంతంగా భాషావేత్తలు నిర్ధారించారు. రష్యాలో సీతా రివర్, రామ్ లేకులు చాలా ఉన్నాయట. మరింత ఆశ్చర్యకరంగా కామ, మోక్ష అనే నదులు కూడా రష్యాలో ఉన్నాయని నిర్ధారించారు. హిందూ పురాణాల్లో కనిపించే గండబేరుండ పక్షులతో కూడిన లోగోను రష్యాలో మాత్రమే కాక సెర్బియా, క్రొయేషియా, యుగెస్లేవియా, ఆస్ట్రియా, ఇటలీ, స్పెయిన్, గ్రీస్ వంటి దేశాల్లో కూడా ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. రాముడి మీద రమల్లా పేరుతో ఇజ్రాయిల్లో ఉన్న సిటీ ఎంత ఫేమస్సో అర్థం చేసుకోవచ్చు. ఇరాక్లో రమాది, రందియా, రమేషా ఇలా అనేక పట్టణాలకు పెట్టింది రాముడి పేర్లేనని భాషావేత్తలు అనేక పుస్తకాల్లో ఊటంకించి ఉన్నారు. రాముడికి ఉండే ఇలాంటి చరిత్రను బయటకు తీస్తూ ఆయా దేశాలు తమ ప్రాచీనతను మిస్ అవ్వకుండా గుర్తు చేస్తూ ఆ రాముడి మూలాలు భారత్లోనే ఉన్నాయని చెబుతూ నేటి కమలదళం అయోధ్యను అంతర్జాతీయ సిటీగా తీర్చిదిద్దుతోందంటున్నారు. ఆయా పట్టణాల్లో రాముడి పేర్లు ఉన్నాయంటే అక్కడ రాముడు పుట్టాడనే అర్థం కాదని, రాముడి కీర్తి ప్రతిష్టలు, ఆయన ఆదర్శాలు ప్రపంచం నలుమూలలా వ్యాపించాయని అర్థం చేసుకోవాలంటున్నారు భాషావేత్తలు. ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, రష్యా వంటి దేశాల్లో అక్కడ ఎప్పుడో వెలసిల్లిన సంస్కృతిని ధ్వంసం చేసి ఎవరు ఏలాలని చూస్తున్నారో ఇండైరెక్ట్ గా అర్థం చేయించే ప్రక్రియ కొనసాగుతోందనే భావనలు వినిపిస్తున్నాయి. అలాంటన్నింటికీ అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనతో జనవరి 22న జవాబు లభిస్తుందని, ఆ తర్వాత చోటు చేసుకోబోయే పరిణామాలన్నీ అయోధ్యను సెంటర్ పాయింట్గా చేస్తాయని హిందూ సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ప్రపంచమంతా రామనామాన్ని వినిపించే ప్రయత్నం మాత్రం ఘనంగా సాగుతోందన్నమాట.